రామా అమ్మ రా, నీ కొడుకు వస్తాలే. వచ్చాను తిను దా. అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏడవమాకండి, మేమున్నాం మీకు. తినమ్మా, అన్నం తిను. మీ అబ్బాయి సాయంత్రం వస్తాడులే. పెద్దమ్మా ఎందుకు ఏడుస్తుంది ఆవిడ? అబ్బాయి కోసం ఏడుస్తుందయ్యా. కొడుకు వస్తాడని చూస్తుంది. అయ్యో అవునా? అన్నం తినకన్నా తిందయ్యా. నాన్న, మీ అబ్బాయి ఫోన్ చేశాడు, రేపు వస్తాడంట. నువ్వు లోపల రా. నిజంగానేనమ్మా? నిజంగా మా అమ్మ. లే లోపలికి వెళ్దాం పదా. సరే అమ్మా, సరే. అచ్చ మా అమ్మలాగే ఉంది కదరా. అమ్మా మీరు అన్నం తినండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇంకో 4 రోజుల్లో మా పాప పుట్టినరోజు ఉంది సార్. ఓకే, ఈ వృద్ధాశ్రమంలో ఈ తల్లుల మధ్యలో జరుపుకోవాలని ఆశపడుతున్నాను సార్. చాలా మంచి ఆలోచన సార్. ఎప్పుడు సార్ అది డేటు? ఇంకో 4 రోజులు ఉంది సార్. తప్పకుండా సార్, చాలా మంచి ఆలోచన. ఇటువంటి మాతృమూర్తుల సమక్షంలో జరుపుకోవాలనుకునే మీ గొప్ప ఆలోచనకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్ నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అయ్యో, ఈ మధ్యనే నాన్నగారు కూడా కాలం చేశారు. ఎందుకనో అప్పటి నుంచి మేమే అనాథలైపోయినట్టుంది సార్. అయ్యో సారీ సార్. ఇందాక ఆ తల్లి కథంతా విన్నాను, నా మనసు చెలించిపోయింది సార్. అవును సార్, ఆవిడ కొడుకొస్తాడని రోజు ఆ రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటుందంట కదా సార్. ఆవిడ కొడుకు ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అమ్మా నేను మళ్ళీ సాయంత్రం వచ్చి నేను తీసుకెళ్తాను చెప్పేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు సార్. అలా వదిలేసి వెళ్ళిన ఆ కొడుక్కి ఈ రోజు వరకు ఇంకా సాయంత్రం అవనే లేదు సార్. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఆ కొడుకు వచ్చి తీసుకెళ్తాడని ఆ తల్లి మాత్రం ఆ రోడ్డు మీదే కూర్చుంటుంది సార్. మేము ఎవరో ఒకరు వెళ్ళి నీ కొడుకు రేపు వస్తారని ఫోన్ చేశాడని అబద్ధాలు చెప్పి లోపల తీసుకొస్తాం సార్. ఏంటి సార్ మీరు చెప్పేది? 2.5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా రాలేదా? వాడేం కొడుకండి? రాకపోవడమే కాదు సార్, కనీసం ఈ 2.5 సంవత్సరాల్లో మా అమ్మ ఎలా ఉందా అని అతను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు సార్. పాపం ఆ పిచ్చి తల్లి తన కొడుకు వస్తాడు వస్తాడు అనుకుంటూ కొడుకుని మనవళ్ళనే తలుసుకుంటూ ఇక్కడే కాలం గడిపేస్తుంది సార్. నిజం చెప్పాలంటే వీళ్ళు కాదు సార్ అనాథలు. కొడుకుల్ని కూతుర్ని కని పెంచి పెద్ద చేస్తే నిజంగా అమ్మా నాన్న ప్రేమ పొందలేని ఈ కొడుకులు కూతురు సార్ అనాథలు. అలాంటి వాళ్ళకి అసలు ఈ సొసైటీలో బతికే అర్హత కూడా లేదు సార్. ఇటువంటి వృద్ధాశ్రయాలలో ఒక్కో తల్లిది ఒక్కో కన్నీటి కాదు సార్. ఇటువంటి వాటిపైన మన గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలి సార్. ప్రతి కొడుకు అమ్మా నాన్నని చివరిదాకా వాళ్ళ దగ్గర పెట్టుకుని బాధ్యతగా చూసుకునే వాళ్ళకే గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్ అయినా ఎటువంటి ఉద్యోగమైనా వస్తుందని గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకురావాలి సార్. మన పిల్లల చదువుల విషయంలో కూడా తాత నాన్నమ్మలు ఎక్కడ ఉంటున్నారు,